హాయ్ ఆల్, నేను డాక్టర్ శ్రీదివ్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, హెల్త్ సిటీ. సో ఈరోజు పేషెంట్ అని అడిగే క్వశ్చన్ చెప్తాను. ఎక్కువ మంది లాప్రోస్కోపీ అంటే ఏంటి మేడం, అండ్ డిఫరెన్స్ ఏంటి ఈ ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీకి, ఏది మంచిది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నేను చెన్నైలో ట్రావెల్ చేసినప్పుడు ఒక పిక్చర్ చూశాను. అది ఫన్నీగా అనిపించవచ్చు, బట్ ఇది యాక్చువల్లీ డిపిక్టింగ్ వాట్ ఈజ్ ఓపెన్ సర్జరీ అండ్ వాట్ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. నాకు అది మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. సో ఓపెన్ సర్జరీకి ఏంటి అని అంటే, మనం ఆ గర్భసంచి మీద సర్జరీస్కి కానీ, అండాశయాలు ఓవరీస్ మీద సర్జరీస్కి రీచ్ అవ్వటానికి దానిపైన బాడీలో ఒక 6 లేయర్స్ అలా ఉంటాయి. సో మనం ఆ ఏరియాకి రీచ్ అవ్వటానికి ఏంటంటే, ఏ సర్జన్ అయినా ఆ లేయర్స్ అన్నిటిని ఓపెన్ చేసుకుని ఆ ఏరియాకి రీచ్ అవ్వాలి. ఐ మీన్ ఆ యూట్రస్ సర్జరీస్కి కానీ, ఓవరీస్ సర్జరీస్కి కానీ. లాప్రోస్కోపీకి ఏమవుతుంది అంటే, చిన్న హోల్ ద్వారా మనం కెమెరాని లోపల ఇన్సర్ట్ చేయటం వల్ల డైరెక్ట్గా ఆ ఏరియాకి రీచ్ అవ్వటానికి అవుతుంది. సో దానివల్ల చేసే సర్జరీ రెండిట్లోనూ సేమ్ సర్జరీ ఉంటుంది. బట్ రికవరీ వైజ్ ఏంటి అని అంటే, దీని ద్వారా ఇన్ని లేయర్స్ పెద్దగా ఓపెన్ చెయ్యం కాబట్టి పడే స్టిచ్చెస్ తక్కువగా పడతాయి. లాప్రోస్కోపీలో 1 or 2 స్టిచ్చెస్, అదే ఓపెన్ సర్జరీలో అయితే మల్టిపుల్ స్టిచ్చెస్ పడతాయి. సో దీనివల్ల ఏంటి అని అంటే, లాప్రోస్కోపీ సర్జరీస్లో అదే రోజు డిశ్చార్జ్ అయిపోతారు మ్యాక్సిమం, లేకపోతే కొంతమంది 1 day స్టే ఉండొచ్చు. అంతకన్నా హాస్పిటల్ స్టే ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ లాప్రోస్కోపీ. అండ్ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్కి తొందరగా రీచ్ అవ్వటానికి అవుతుంది. లేచి వాళ్ళ స్నానం చేయటం కానీ, వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళటం కానీ, అదంతా వితౌట్ ఎనీ హెల్ప్ దే విల్ డూ ఆన్ దేర్ ఓన్. సో దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ లాప్రోస్కోపీ. యూ డోంట్ ఫీల్ లైక్ యూ హ్యావ్ అండర్గాన్ ఎ సర్జరీ. సో hope you got the answers for this, and ఇంకా ఏమైనా ఫర్దర్ కన్సర్న్స్ కానీ, క్వశ్చన్స్ కానీ మీకు ఉంటే కనుక, ప్లీజ్ డు కన్సల్ట్ మీ ఎట్ మెడ్సీ హాస్పిటల్స్, హెల్త్ సిటీ.